శివ లంబో వీరేంద్ర దగ్గరకొచ్చి వీరేంద్ర కాలు విరగ్గొట్టి సీరియస్గా వార్నింగ్ ఇస్తారు. వీరేంద్ర హైదరాబాద్ నుంచి బాంబే పారిపోతుంటే అనుదీప్ యశ్వంత్ మధ్యలో కలిసి తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక సపోర్టర్ ఆప్షన్ వీరేంద్ర భూపతినంద. వీరేంద్ర తమకు సపోర్ట్ ఇవ్వాలనుకున్నంత కాలం వాళ్ళు స్ట్రాంగ్గా ఉండగలరు. మిస్టర్ వీరేంద్ర, ఈ లూయిస్ని మీరే పరిచయం చేశారు. అతను మా ముఖాలపై ఇలా కొట్టించడం కరెక్టేనా అని అడిగాడు అనుదీప్. వీరేంద్ర ఎక్స్ప్రెషన్ చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు అతను బ్యాడ్ మూడ్లో ఉన్నాడు. అందుకే వాళ్ళు చెప్పేది వినకుండా మీరిద్దరూ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కోపంగా అరిచాడు. వాట్ మిస్టర్ వీరేంద్ర, మీకేమైంది అని అయోమయంగా అన్నాడు అనుదీప్. సారీ మిస్టర్ వీరేంద్ర, మేం మిమ్మల్ని సరిగా గమనించలేదు. మీ కాలేంటి అలా మెలికలు తిరుగుతోంది? ఏమైంది మీ కాలుకి? పెరాలసిస్ ఏమైనా వచ్చిందా? మీరు మీ హెల్త్పై కాన్సన్ట్రేట్ చేయాలి, లేదంటే ఎలా అని నవ్వుతూ అన్నాడు యశ్వంత్. అది విన్న వీరేంద్ర ఫేస్ కోపంతో ఎర్రగా మారిపోయింది. వెంటనే యశ్వంత్ ముఖంపై గట్టిగా ఓ పంచ్ ఇచ్చాడు. అంతే, యశ్వంత్ అనుదీప్ ఫేస్లలో ఉన్న నవ్వు మాయమైంది. వాళ్ళకి ఏం అర్థం కాలేదు. మీ ఇద్దరూ నా ముందు ఎక్కువగా మాట్లాడకండి. ఇంకొక మాట నాన్సెన్స్ మాట్లాడినా మిమ్మల్ని చంపేస్తాను. అంతేకాదు, ఈరోజే బాంబే వెళ్తున్నాను. అలానే న్యూ షికా ఆర్నమెంట్ గ్రూప్ నుంచి నేను నా ఇన్వెస్ట్మెంట్ని వెనక్కి తీసుకుంటున్నాను. నా గురించి ఎవ్వరికీ చెప్పొద్దని నేను మీకు ముందే వార్నింగ్ ఇచ్చాను. ఒక్కవేళ చెప్పినట్లు తెలిస్తే మాత్రం మీరీ ప్రపంచంలోనే కనపడకుండా పోతారు అని తన బాడీగార్డ్స్ వైపు చూశాడు వీరేంద్ర. వాళ్ళు వీరేంద్రని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏం జరిగింటుంది? మిస్టర్ వీరేంద్ర భూపతినంద మన కంపెనీ నుంచి తప్పుకుంటున్నాడా అని నిరుత్సాహమైన ఫేస్తో అన్నాడు అనుదీప్. అతనికి ఆ సిచ్యువేషన్ అన్కంఫర్టబుల్గా అనిపించింది. అనుదీప్ యశ్వంత్ తమకి సపోర్ట్ చేయడానికి, తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఓ మంచి ఇన్వెస్టర్ని వెతకాలనుకున్నారు. కానీ దానికి బదులు వాళ్ళు వెతక్కుండానే ఒక పెద్ద ఇన్వెస్టర్ దొరికాడు అనుకొని ఆనందపడినంతలో మిస్టర్ వీరేంద్ర భూపతినంద వాళ్ళ మొహంపై కొట్టి వెళ్ళిపోతున్నాడు. పెద్ద పెద్ద వ్యక్తుల నుంచి ఇలాంటి దెబ్బలు వాళ్ళకి కొత్త కాదు. వాళ్ళసలు పట్టించుకోను కూడా పట్టించుకోరు. కానీ వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకోవడమే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. హైదరాబాద్ సిటీలో వారి బిజినెస్కి సపోర్టుగా భూపతినంద ఫ్యామిలీకి చెందిన వీరేంద్ర, అలానే లాటిన్ గ్రూప్స్కి చెందిన లూయిస్, మేధా ఫ్యామిలీకి చెందిన ఆర్యల వల్ల తాము బిజినెస్లో ఎక్కడికో వెళ్ళిపోతామని అనుకున్నారు. కానీ ఇప్పుడున్నదంతా ఊడ్చిపెట్టుకుపోయేలా ఉంది అని వాళ్లకు అర్థమైంది. అంతేకాదు, ఈ పర్సన్ యొక్క సపోర్ట్ లేకుండా సురభితో ఫైట్ చేయలేరు. అది వాళ్ళకి పెద్ద అవమానం. అన్నయ్య, ఎందుకు వీళ్ళంతా సడన్గా మన షికా గ్రూప్ నుంచి వదిలి వెళ్ళిపోతున్నారు అని కన్ఫ్యూజ్ ఎమోషన్తో అన్నాడు యశ్వంత్. భూపతినంద ఫ్యామిలీతో పరిచయం తమని ఎక్కడికో తీసుకెళ్లిపోతుందని ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ వాళ్ళకి ఒక్కసారిగా బురదలో తొక్కినట్లు అయ్యింది. ఏమో యశ్వంత్, నాకు తెలియదు. మనం మళ్ళీ వీరేంద్ర భూపతినందాన్ని ఇన్వైట్ చేద్దామా అని అన్నాడు అనుదీప్. ఇప్పుడే వీరేంద్ర మనల్ని వార్న్ చేశాడు. మళ్ళీ అడిగితే అతను మనల్ని చంపేస్తాడేమో, నాకు భయంగా ఉంది అని అన్నాడు యశ్వంత్. ఎందుకంటే వాళ్ళు వీరేంద్ర చుట్టూ ఉన్న పవర్ఫుల్ బాడీగార్డ్స్ని చూశారు. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ అతన్ని డిస్టర్బ్ చేయడం అంటే చావుని ఇన్వైట్ చేయడమే అని వాళ్ళ ఫీలింగ్. మరోవైపు శివ లంబోతో కలిసి ఐలాండ్కి వెళ్ళాడు. శివని డ్రాప్ చేసిన లంబో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శివ విల్లా వైపు చూశాడు. విల్లా అంతటా చిమ్మ చీకటిగా ఉంది. శివ విల్లాలోకి వెళ్తుంటే విల్లా అంతటా మంచి అరోమా స్మెల్ మనసుకి హాయినిచ్చింది. శివ హాల్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా హాల్ అంతటా క్యాండిల్స్ వెలిగాయి. అట్మాస్ఫియర్ చాలా కూల్గా, మనసుకి హాయిగా అనిపించింది. చుట్టూ చూశాడు. ఎక్కడ మనుషుల అలికిడి లేదు. బాడీగార్డ్స్, వర్కర్స్ ఎక్కడికి వెళ్లారో శివకి అర్థం కాలేదు. ఇంతకీ సురభి ఎక్కడా అని చుట్టూ చూస్తున్న శివ కింద రోజా పూలతో దారి కనిపించేసరికి పువ్వుల దారి వెంట వెళ్ళాడు.
ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అలా ఇక టెర్రస్ పైకి దారి కనిపిస్తూ అక్కడితో ఆగిపోయింది. చుట్టూ అంతా చీకటి. కళ్ళు నులుముకొని చూశాడు శివ. ఒకే ఒక్క సెకండ్లో అంతటా క్యాండిల్స్ వెలిగిపోతున్నాయి. ఎదురుగా ఓ టేబుల్, దానికి అటూ ఇటూ 2 చైర్స్, టేబుల్ పైన రెడ్ వైన్, ఫుడ్ అరేంజ్ చేసి ఉన్నాయి. అదంతా చూసిన శివ తనలో తాను నవ్వుకొని సురభి కోసం చుట్టూ చూశాడు. టెర్రస్ కి ఓ పక్కగా రెడ్ శారీ కట్టుకొని అటువైపు తిరిగి బయటకి చూస్తూ ఉంది సురభి. ఇంకా తనకి నేనొచ్చినట్లు తెలియనట్లుంది అని అనుకున్న శివ మెల్లగా ఆమె వైపు అడుగులు వేశాడు. మరొక 2 అడుగులైతే సురభిని టచ్ చేస్తాడు అనగా, ఏంటి మరీ ఇంత లేటుగానా రావటం అని అన్నది సురభి. ఓ, నేనొచ్చినట్లు తెలిసిపోయిందా అని అన్నాడు శివ. నీకు టూ మచ్ ఇంటెలిజెన్స్, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ నిల్చున్న నాకు నువ్వొచ్చిన విషయం అర్థమవుతుందనేది మాత్రం తెలియదా అని శివ వైపు తిరిగి నవ్వుతూ అన్నది సురభి. శివ సురభి వెనక నుంచి కిందకి చూశాడు. ఐలాండ్కి ఎవ్వరొచ్చినా అక్కడి నుంచి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. శివ కూడా మెల్లగా నవ్వేసి, నీ సమక్షంలో నా మైండ్ షార్ప్గా ఉండదు సురభి అని అన్నాడు. ఆహా, అలానా అని నవ్వేస్తూ, సరే ఫ్రెష్ అయ్యి వస్తే మనిద్దరం డిన్నర్ చేద్దాం అని అన్నది సురభి. డిన్నర్ మాత్రమేనా అని కొట్టగా అన్నాడు శివ. ప్రెజెంట్ అయితే డిన్నర్ మాత్రమే అని నవ్వింది సురభి. ఓకే అని శివ అక్కడి నుంచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. సురభి చుట్టూ ఉన్న వాటర్ని చూస్తూ తమ జీవితాన్ని తలుచుకుంటుంది. శివ టెర్రస్ పైకి రావటంతో తను శివ దగ్గరికి వచ్చింది. ఇద్దరూ కలిసి డిన్నర్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. శివ కూర్చోగానే అతనికి ఫుడ్ సర్వ్ చేసి తను కూడా కూర్చుంది. శివ వెంటనే ఆమెకి ఫుడ్ సర్వ్ చేద్దామని ప్లేట్ కోసం చూశాడు. కాని అక్కడ ప్లేట్ లేదు. అదేంటి, నువ్వు తినవా అని అన్నాడు శివ. నువ్వు తిను అని సీరియస్గా అన్నది సురభి. ఇదేంటి, ఇప్పటి వరకు బానే ఉంది కదా, సడన్ గా సీరియస్ లుక్ ఇస్తుంది అని అయోమయంగా సురభి వైపు చూస్తూ అన్నం కలిపి నోట్లో పెట్టుకోబోయాడు శివ. తనని తదేకంగా చూస్తున్న సురభి చూపు గుచ్చుకోవడంతో ఆమె వైపు చూశాడు శివ. సురభి సీరియస్గా శివనే చూస్తూ ఉంది. ఏమైంది మేడంకి, ఇప్పటి వరకు బానే ఉంది కదా అని అనుకున్న శివ తన నోటి దగ్గరున్న ఫుడ్ని సురభి నోటికి అందించాడు. అంతే, సురభి ఫేస్ మతాబులా వెలిగిపోయింది. ఇష్టంగా అతను పెట్టిన అన్నం ముద్దని తిన్నది. అప్పుడు అర్థమైంది శివకి అక్కడ ఒకే ప్లేట్ ఎందుకుందో. తను తింటుంటే సురభి అంత కోపంగా ఎందుకు చూస్తుందో. ఈ అమ్మాయిల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. దానికన్నా ఈ ప్రపంచాన్ని ఏలేయడం చాలా ఈజీ. నోటితో చెప్పరు, మనమే తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి అని అనుకోకుండా ఉండలేకపోయాడు శివ. శివ గోరుముద్దలు తినిపిస్తుంటే హ్యాపీగా తింటూ అతనికి కబుర్లు చెప్తూ ఉంది సురభి. ఆమె చెప్పే కబుర్లు వింటూ తాను తింటూ ఆమెకు తినిపిస్తున్నాడు శివ. ఇద్దరూ భోజనం పూర్తి చేసి టెర్రస్ వాల్కి ఒక పక్కగా నిల్చొని చుట్టూ ఉన్న నీళ్ల వైపు చూస్తూ ఉన్నారు. ఆర్నమెంట్ కాన్ఫరెన్స్ కి నెక్స్ట్ వీక్ బాంబే వెళ్ళాలి శివ, నాతో నువ్వు వస్తున్నావు కదా అని డౌట్గా అన్నది సురభి. ఓకే, ఖచ్చితంగా వెళ్దాం. సురభి శివ కోసం బ్లాక్ టీ కప్లో పోసి ఇచ్చింది. టీ కప్ తీసుకుంటూ, సురభి, ఆర్నమెంట్ కంపెనీ కొత్త పేరేమనుకుంటున్నావు? బాంబే సిటీలో నాకు ఫ్రెండ్స్ చాలా ఉన్నారు. జ్యువెలరీ కాన్ఫరెన్స్లో మన కొత్త కంపెనీ పేరు పబ్లిసిటీ చేసే ఛాన్స్ ఇవ్వచ్చు. సో మనం ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి అని అన్నాడు శివ. సురభి తన కంపెనీని అలాగే ఫ్యాక్టరీస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటుంది. సో ముందు ముందు బ్రాండ్ కోసం షికా ఫ్యామిలీ వలన ఇబ్బంది పడటం కన్నా ముందే షికా బ్రాండ్ మార్చాలి అనేది వాళ్ళ ఆలోచన. శివ, నేనింకా ఏమీ ఆలోచించలేదు. నీకేమైనా మంచి నేమ్స్ తెలిస్తే చెప్పు అని అడిగింది సురభి. లాస్ట్ టైం కింగ్ ఆఫ్ ది వరల్డ్ విషయంలో శివ యొక్క ఒపీనియన్ తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అందుకే ఇప్పుడు కూడా సురభి శివపైనే డిపెండ్ అయింది. శివ కాసేపు ఆలోచించి,
అయితే కంపెనీకి నీ పేరునే పెట్టేసే అని అన్నాడు. సురభి ఆర్నమెంట్ గ్రూప్స్. కంపెనీకి నేమ్ కూడా సులభంగా ఉంటుంది అని నవ్వుతూ అన్నది సురభి. ఓకే, బాంబే టూర్ సిచ్యువేషన్ ఏంటి? నువ్వు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నావా అని అడిగాడు శివ. టికెట్స్ బుక్ చేయిస్తాను శివ అని అన్నది సురభి. నేషనల్ జ్యువెలరీ అసోసియేషన్ ఈవెంట్ వెరీ లార్జ్ స్కేల్ ఈవెంట్ అండ్ హై లెవెల్ ఇండస్ట్రీ. ఇక్కడికి నార్మల్ పర్సన్స్ ఎంటర్ అవ్వటానికి అవకాశమే లేదు. జ్యువెలరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవింద్ ఈసారి నన్ను ఆర్నమెంట్ మీటింగ్కి రమ్మని రికమెండ్ చేశారు. లేదంటే నన్ను ఆ మీటింగ్ గేట్లోకి కూడా ఎంటర్ అవ్వనివ్వరు. అయినా శివ, నీకు బాంబేలో ఫ్రెండ్స్ ఉన్నారంటున్నావు, అంటే నీకక్కడ జ్యువెలరీ కంపెనీస్కి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయా అని ఇంట్రెస్ట్గా అడిగింది సురభి. అవును సురభి, బాంబేలో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అలానే అతని కంపెనీలో నాకు కొన్ని షేర్స్ ఉన్నాయి అని అన్నాడు శివ. అతనికి బాంబేలో ఉన్న ఫ్రెండ్ అభిరామ్. అభిరామ్కి ఓ జ్యువెలరీ ఇండస్ట్రీ ఉంది. అలానే మెహ్రా ఫ్యామిలీ నుంచి స్వాధీనం చేసుకున్న ఓ పెద్ద ఆర్నమెంట్ ఇండస్ట్రీ కూడా ఉంది. అవన్నీ అభి కంట్రోల్లోనే ఉన్నాయి. సురభి, మనం బాంబే వెళ్తే మన కోసం అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో నువ్వు దేని గురించి వర్రీ అవ్వకు అని అన్నాడు శివ. సురభి మనసులో మళ్ళీ క్వశ్చన్స్ ఎగబడుతున్నాయి. శివ అసలు ఐడెంటిటీ ఏంటి? అతనికి ఇంత గొప్ప పవర్ ఎలా వచ్చింది అన్న విషయాలు ప్రతిరోజు సురభికి గుర్తొస్తూనే ఉంటాయి. ఆమె ఆలోచిస్తూనే ఉంటుంది. శివ లాస్ట్ టైం బాంబే వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అతనిలో మార్పు ఎక్కువైంది. అంటే శివ బాంబేలో పుట్టాడా? అక్కడ అతని ఫ్యామిలీ ఉందా? ఈసారి నేను శివతో కలిసి వెళ్తున్నాను కదా, అక్కడ శివ గురించి ఎంక్వైరీ చేయాలి అని అనుకుంది సురభి. అలా ఇద్దరూ చాలాసేపు బిజినెస్ గురించి మాట్లాడుకున్నారు. చాలా లేట్ అయింది, వెళ్ళి రెస్ట్ తీసుకో సురభి అని అన్నాడు శివ. నీకోసం నేను ఇంత మంచి డిన్నర్ అరేంజ్ చేశాను కదా, మరి నాకు గిఫ్ట్ ఏం లేదా అని నవ్వింది సురభి. శివ ఆమె తలలో ఉన్న రోజ్ తీసి ఆమె చేతికే అందిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు. సురభి సీరియస్గా శివ వైపు చూసింది. నువ్వు ఊరికే ఇలా చూపులతో బాణాలు గుచ్చేస్తుంటే నాకు చాలా కష్టమవుతుంది సురభి, ప్లీజ్ అని అమాయకంగా ఫేస్ పెట్టి అన్నాడు శివ. సురభి మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంటే శివ వెంటనే ఆమె చేయి పట్టుకున్నాడు. ముందుకు వెళ్లే తను శివ పట్టుకోవడంతో ఆగిపోయింది. శివ మెల్లగా వెనక్కి లాగి ఆమెను టెర్రస్ వాల్కి లాక్ చేసి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏం గిఫ్ట్ కావాలి అని అడిగాడు. అడిగితే ఇచ్చేది కాదు గిఫ్ట్ అంటే అని అన్నది సురభి. నేను అడగకుండా ఇచ్చింది నీకు నచ్చకపోతే అని అన్నాడు శివ. గిఫ్ట్ అన్నప్పుడు నచ్చటం నచ్చకపోవటం అనేది లేదు. ఎదుటి వాళ్ళిస్తారు, మనం తీసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు ఏమిచ్చినా భద్రంగా దాచుకుంటారు అని అటూ ఇటూ చూస్తూ అన్నది సురభి. ఆమెకి సూటిగా శివ వైపు చూడాలంటే సిగ్గు ముంచుకొచ్చేస్తుంది. ఇంకా శివ తనకి చాలా దగ్గరగా ఉన్నాడు. ఉదయం అంటే ఏదో టెన్షన్లో ఉంది కనుక అతన్ని హత్తుకుని ఏడ్చింది. కాని ఇప్పుడు ఈ రొమాంటిక్ మూడ్లో అతను అంత దగ్గరగా ఉంటే ఆమె తట్టుకోలేకపోతుంది. ఆమె శరీరం మెల్లగా కంపిస్తుంది. ఆమెలో మార్పు గమనించిన శివ, అది నేను నీకిస్తున్న గిఫ్టా, నీ నుంచి నేను తీసుకుంటున్న గిఫ్టా నాకైతే తెలీదు అని అన్నాడు. ఆ మాటతో సురభి చెంపలు ఎర్రగా మారాయి. నోటి నుంచి మాట బయటికి రావడం లేదు. నీకోకేనా అని మళ్ళీ అడిగాడు శివ. సురభి అందంగా నవ్వుతూ ఓకే అని చెప్పలేదు, కాదు అని చెప్పలేదు. శివ ఇచ్చిన వార్నింగ్ కి భూపతినంద ఫ్యామిలీ శివని వదిలిపెడుతుందా? సురభితో కలిసి శివ కూడా బాంబే వెళ్తున్నాడని తెలిస్తే ఆమె పేరెంట్స్ ఊరుకుంటారా? సురభి శివల బాంబే ప్రయాణం ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.